హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కామర్స్ వేద. ఇంకా కొన్ని రోజులు ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. మనకి హార్డ్లీ ఒక 10 days కూడా టైం లేదు. ఈ టైంలో ఏం చేయాలి? నేను చాలామంది స్టూడెంట్స్కి క్లాస్లో కూడా చెప్తూ ఉంటాను, ఈ 10 రోజులు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ 10 రోజులే మనకి డిసైడ్ చేస్తాయి మన ఎగ్జామ్ ఎలా రాస్తాం, దాని నుంచి వచ్చే రిజల్ట్ని. మనం అనుకోవచ్చు, సార్ నాకు టైం సరిపోవట్లేదు 10 రోజులు, ఎలా చేయాలి అని. లీవ్ అబౌట్ ఇట్. ఇప్పుడు దాకా నువ్వు చదివిందంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నువ్వు చదవబోయేది వేరొక ఎత్తు. ఈ 10 రోజుల్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటాము అనేది ఇంపార్టెంట్. సింగిల్ గ్రూప్ రాస్తున్న వాళ్ళు, ఇది ఎక్స్క్లూజివ్, నేను మాట్లాడుతుంది సిఎంఏ ఇంటర్ ఇప్పుడు రాయబోయే వాళ్ళ కోసం. సింగిల్ గ్రూప్ రాసుకుంటాము అనేవాళ్ళు, డబుల్ బోత్ ద గ్రూప్స్ రాసుకుంటాము అనేవాళ్ళు ఇద్దరు కూడా ఏం చేయాలి? 10 రోజులు ఫస్ట్ కావాల్సింది, మీరు హెల్త్ కాన్షియస్ ఉండండి. ఈ 10 days తీసుకునే ఫుడ్ మీద ఫోకస్ చేయండి. టూ మచ్ షుగర్ ఫుడ్స్, టూ మచ్ మసాలా ఫుడ్స్, టూ మచ్ స్పైసీ ఫుడ్స్ లాంటివి కాకుండా ట్రై టు ఈట్ సంథింగ్ లిటిల్ అండ్ సంథింగ్ వెరీ న్యాచురల్, లైక్ ఫ్రూట్ జ్యూస్, రెగ్యులర్ ఫుడ్స్, little foods at frequent intervals. Manage your food habits. And second thing, ఊరికే రాత్రి 2, 3, 4 వరకు కాకుండా ఒక 11 చదువుకొని పొద్దున్న లేచి చదవడానికి ట్రై చేయండి. అండ్ నైట్ టైం ఫోకస్ మోర్ ఆన్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఫోకస్ మోర్ ఆన్ థియరిటికల్ సబ్జెక్ట్స్, సో దట్ మీ రెసిపీ మీరు తీసుకునే విధానం ఈజీ అవుతుంది. ఇది నేను తెలుగులో చేయడానికి కారణం ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి బాగా అర్థమవుతుంది అని. అండ్ నేను చేసిన చిన్న చిన్న విషయాలు కూడా చెప్తాను. నేను ఎప్పుడు లాస్ట్ 10 days చాలా ఫోకస్డ్, అంటే ఇంట్లో ఉండేవాడిని కాదు, ఒక రూమ్ తీసుకొని వెళ్ళి చదువుకునేవాడిని. అలా చేయమని చెప్పట్లేదు మీకు, ఇంట్లో అయినా సరే మేక్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఫర్ ద 10 days. ఈ 10 రోజులు మాత్రం మీవి, ఇంకా ఏమీ లేదు. పలానా పెళ్ళో, పలానా టీవీలో, పలానా క్రికెట్ మ్యాచ్లో ఏమీ లేదు. సింపుల్. ఈ 10 days నేను నా ప్లాన్ అంతా మేనిఫెస్టేషన్, అంటే ఒక పేపర్ని ఎలా రాయాలి, ఫస్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళంగానే ఫస్ట్ 15 నిమిషాలు ఎలా చేయాలి, ఫస్ట్ 15 నిమిషాలు ఏం చేయాలి, తర్వాత 1 hour ఏం చేయాలి, వీటి మీదనే మన మేనిఫెస్టేషన్ ఉండాలి. అంటే ఈ 10 రోజులు కొత్తవి ఏం నేర్చుకోవద్దు. మీరు ఇంతవరకు చదువుకున్న మొత్తం సబ్జెక్ట్ని ఈ 10 daysలో ఏ టాపిక్స్లో నేను స్ట్రాంగ్ ఉన్నాను, ఏ టాపిక్స్లో నేను వీక్ ఉన్నాను, ఎగ్జామ్లో పలానా టాపిక్ ఇచ్చినప్పుడు ఇది ఎప్పుడు రాయాలి, ఇది ఏ టైంలో రాసి నేను క్లోజ్ చేయాలి, ఇది ఏ టైంలో రాసి నేను క్లోజ్ చేయాలి. ఇది చాలా సింపుల్ నాన్న. కాన్ఫిడెంట్గా ఉండండి. ఫస్ట్ 85 మార్కుల వరకే ప్రిపేర్ అయ్యావు చాలు. ఆ 85 మార్కుల వరకు పర్ఫెక్ట్గా రాయడానికి చూసుకో. సార్ నేను ఒక 90% ప్రిపరేషన్ ఉంది, మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ అవుట్ ఆఫ్ 90 యూ స్కోర్ 70%, యూ స్టిల్ గెట్ 63 marks. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రిపరేషన్ సరిపోలేదు, సరిగా చదవలేదు అనే ఒక నెగటివ్ థాట్ని మైండ్లోంచి తీసేయాలి. చాలా 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 కష్టం, కానీ తీసేయాలి మైండ్లోంచి. నేను బాగా చదివాను, ఈ చదువుకున్న టాపిక్స్లో నేను కరెక్ట్ ఉన్నాను, పర్ఫెక్ట్ ఉన్నాను, వీటిని నేను ఎగ్జామ్లో వస్తే అద్భుతంగా రాయగలుగుతాను. ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ప్యాటర్న్ చదువుకోండి. ఏ చాప్టర్ ఎన్ని మార్కులకు వస్తుంది, ఏ చాప్టర్ ఎంత టైం పడుతుంది అనేది చూసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి. టైమర్ సెట్ చేసుకోండి, 3 hours 1 paper. టైమర్ సెట్ చేసుకోండి, పేపర్ రాయండి. ఎగ్జాక్ట్లీ నేను ఎగ్జామ్లో ఎలా రాయగలుగుతాను అన్నట్టు రాయండి. కంప్లీట్ ఎన్విరాన్మెంట్, మళ్ళీ మధ్యలో బయటకు వెళ్ళడం కూడా చేయకూడదు. 3 గంటలు అంటే 3 గంటలు. ఇది నేను చేసిన పని. నేను ఎప్పుడు ఎగ్జామ్స్కి ముందు నాకు నేను పెట్టుకునే పరీక్షలు ప్రీవియస్ పేపర్స్ తీసుకోవడం, 3 hours వాచ్ పెట్టుకోవడం, రాసుకోవడం. ఫస్ట్ పేపర్ నా టెన్షన్ ఎలా ఉందో తెలుస్తుంది, సెకండ్ పేపర్ నా ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది, థర్డ్ పేపర్ నా కాన్ఫిడెన్స్ తెలుస్తుంది, ఫోర్త్ పేపర్ రాయడానికి వచ్చేసరికి ఐ నో హౌ ఐఎమ్ ప్లానింగ్ మై ఎగ్జామినేషన్. ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఇప్పుడు ఐఎంఐ సిఏ, సిఎంఏ, సిఎస్ 3 చేసినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేసుకున్నాను. ఐ నెవర్ సెడ్ ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ద కాన్సెప్ట్. నో. ఎగ్జామ్ చదువుకునే టైంలో మనం ఎంత చదివినా మనకు ఒక చిన్న భయం ఉంటుంది, అరే నేను ఇంకా ఇది వదిలేసానే, ఇది వస్తే ఎలా ఎగ్జామ్లో అని. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఈ 10 రోజులు మీరు చేయాల్సిందల్లా పేపర్, పెన్ తీసుకొని టైమర్ పెట్టుకొని కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ప్రీవియస్ 3-4 attempts పేపర్స్ 3 గంటల్లో పేపర్ అయిపోతుంది. రెస్ట్ తీసుకోండి 1 గంట సేపు. ఆ గంటలో
నెక్స్ట్ పేపర్ గురించి ఏం చేద్దాం అనేది ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ స్టార్ట్ చేయండి. రోజుకి కనీసం 3 పేపర్లు రాయండి. అంటే 9 hours. సో యు ఆర్ స్పెండింగ్ 12 hours a day. 3 పేపర్లు రాయండి. బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళు 2 పేపర్లు రాయండి. సింగిల్ గ్రూప్ రాసేవాళ్ళు. కానీ పేపర్ రాయండి. ఒక బుక్ కొనుక్కోండి, ఒక పెన్, బుక్, క్యాలిక్యులేటర్, వాచ్ పెట్టుకుని కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయండి. ఇదే పని. నేను ఎన్ని పేపర్లు రాయగలిగాను ఎగ్జామ్కి వెళ్ళే వరకు, సో దట్ బై ద టైమ్ యూ హిట్ ద ఎగ్జామినేషన్ హాల్, ఎగ్జామ్కి వెళ్ళినప్పటికీ మీకు ఒక 10-15 పేపర్లు రాసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ 10-15 పేపర్లు రాసిన ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఏ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తున్నాను, ఏ తప్పు నేను మళ్ళీ చేస్తున్నాను అనే ఒక సెన్స్ వస్తుంది. అవసరమైతే మీ ఫ్యాకల్టీతో ఫోన్ చేసి మాట్లాడండి. సార్ నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇది కాస్టింగ్, ఎఫ్ఎం, అకౌంట్స్ అయితే నాకైనా ఫోన్ చేయండి. మీలో కొంతమందికి నా నెంబర్ తెలుసు, నేను చెప్తాను ఎలా చేయాలనేది. బట్ చూసుకోండి, ఒక 10 మార్కుల క్వశ్చన్కి నేను ఎంత టైం ఇస్తున్నాను బేసిక్గా. కానీ ఎలా చూసుకోవాలి, మార్క్స్ బట్టి, వెయిటేజ్ బట్టి మనము మన పేపర్ని డిసైడ్ చేసుకోవాలి. ఏది రాస్తాను ఫస్ట్ ఆబ్జెక్టివ్, క్విక్లీ ఫినిష్ ఇట్ ఆఫ్. ఆబ్జెక్టివ్ మీరు ప్రాక్టీస్ చేస్తే లాస్ట్ 5 years ప్లస్ మన ఎంటీపీలు, ఈ ఎంటీపీ ప్రీవియస్ ఎంటీపీ చేస్తే మీకు ఆల్మోస్ట్ అక్కడే 200-300 మన ఏమంటారు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయిపోతాయి. సో అక్కడి నుంచి మనకి అట్లీస్ట్ ఓ 15లో ఒక 7-8 ఉంటాయి తెలిసిన కాన్సెప్ట్స్, మిగతావి మనం చదువుకునేవి ఉంటాయి. సో ఈజీగా 15 మార్కులు, ఆ 15 క్వశ్చన్స్, ఐ థింక్ 30 మార్క్స్, ఆ 15 క్వశ్చన్స్ లో క్యాపిటలైజ్ చేసుకోండి మొట్టమొదటి 20 నిమిషాల్లోనే. ఎందుకంటే అందుకని ఎక్కువ టైం ఇవ్వక్కర్లేదు దానికి, మీరు చాలా 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 తేలిగ్గా ఉంటుంది. దాని తర్వాత మీరు ఎందులో కాన్ఫిడెంట్ గా ఉన్నారో ఆ క్వశ్చన్స్ వస్తే వాటిని ముందు చేసేయండి. మొదటి గంటలో మనం ఒక 40 మార్కులు రాయగలిగాము, కరెక్ట్ గా రాయగలిగాము అంటే మనం ఆల్రెడీ హాఫ్ ద వే టు ద సక్సెస్. సో ప్లాన్డ్ గా ఉండండి, టెన్షన్ పడకండి. ఎగ్జామ్ అప్పుడు ఎవరితోనే మాట్లాడకండి. ఎగ్జామ్ హాల్కి టైంకే వెళ్ళండి, రాసుకోండి, వచ్చేయండి. అసలు కూర్చుని గాసిప్స్ కానీ రేపు ఏమొస్తుంది, ఎల్లుండి ఏమొస్తుంది అని చదవని ఏమీ మాట్లాడకండి. ఎందుకంటే ఒక్క నెగటివ్ పాయింట్ మీ తాలూకా మొత్తం కాన్ఫిడెన్స్ ని లాగేస్తుంది. కాబట్టి ఫోకస్ ఓన్లీ ఆన్ యూ దిస్ 10 days. ఈ 10 రోజులు నావి, ఈ 10 రోజులు నా రిజల్ట్ కోసం నేను కేటాయించినవి. నేను చాలా కష్టపడతాను ఈ 10 రోజులు. నా ఆరోగ్యం చూసుకుంటాను, నా మైండ్ సెట్ చూసుకుంటాను. నాకు నా చదువు తప్ప ఈ 10 రోజులు ఇంకా ఏమీ కనపడదు. ఇదే మన కాన్సెప్ట్, అంతే. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఎగ్జామ్ పేపర్ రాయడానికి ట్రై చేయండి. రోజుకి 2 ఈజీగా రాయొచ్చు, ఒక గ్రూప్ రాసేవాళ్ళు. రోజుకి 3 ఈజీగా రాయొచ్చు, 2 గ్రూపులు రాసేవాళ్ళు. ప్లాన్ చేసుకోండి. గంట సేపు రివైజ్ చేయండి, 3 గంటల ఎగ్జామ్ రాయండి, రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఒక గంట సేపు రివైజ్ చేయండి, 3 గంటల పేపర్ రాయండి, మళ్ళీ రిలాక్స్ అవ్వండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మీకు మనమే ఒక నెట్ ప్రాక్టీస్ లాగా చేసుకుంటున్నాం. ఇప్పుడు మ్యాచ్కి వెళ్లే ముందు ఎందుకు నెట్ ప్రాక్టీస్ చేస్తారు అంటే దట్ ఈస్ లైక్ మనం ఒక ఎలా ఆడాలి, ఏ బాల్ వస్తే ఎలా కొట్టాలి, అలానే ఇక్కడ ఏ క్వశ్చన్ ఎలా డీల్ చేయాలి అండ్ నాకు తప్పులు తెలుస్తాయి. అరే నేను ఈ క్వశ్చన్ ఈ రకంగా చేస్తున్నాను, తప్పు. నెక్స్ట్ టైం రాసుకుంటున్నప్పుడు, 2వ రోజు పేపర్ రాస్తున్నప్పుడు మీరు ఆ తప్పుని కరెక్ట్ చేసుకుంటారు. సిమిలర్ క్వశ్చన్ వచ్చినప్పుడు, సిమిలర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. సో గైస్, సింపుల్, టెన్షన్ వద్దు, ఎక్కువగా ఆలోచించవద్దు. నువ్వు చదువుకున్నది, నువ్వు విన్నది నీకు పర్ఫెక్ట్ ఉంది. ఇంకోటి, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోకండి. ఎందుకంటే ఈ కొత్త కాన్సెప్ట్ నేర్చుకునే క్రమంలో మీరు వచ్చినవి మర్చిపోయే ప్రమాదం ఉంటుంది ఈ 10 రోజుల్లో. ఈ 10 రోజులు ఎలా చదువుతారంటే వచ్చిన వాటిలో ఎక్సెల్ అవ్వండి, బాగా ఎక్సెల్ అవ్వండి. అంటే ఇంకా నాకు వచ్చిన కాన్సెప్ట్ ఎగ్జామ్లో వస్తే 10కి 10, 12కి 12, 15కి 15 కొట్టేస్తా అని. సేమ్ థింగ్ విత్ థియోరీ మీరు చదివితే రాదునన్నా క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చేయండి, చేసి కంపేర్ చేసుకోండి. 4-5 సార్లు రాస్తే ఆటోమేటిక్గా ఒక ఫ్లో మీకు తెలిసిపోతుంది. ఏ లాంగ్వేజ్ వాడాలి, ఎలాంటి పదాలు పడాలి ఎగ్జామ్లో అనేది. మీరు పాత పేపర్లు రిఫరెన్స్ తీసుకోండి. ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ టు ప్రాక్టీస్ ఇన్ ద నెక్స్ట్ 10 days. అండ్ ఫోకస్ ఆన్ హెల్త్. చెప్పినట్టు మరీ మసాలా, ఆయిలీ, షుగరీ ఫుడ్స్ తీసుకోకండి. మంచిగా లిటిల్ లైట్ ఆన్ యువర్ స్టమక్ అలాంటి ఫుడ్స్ తీసుకుని ఫోకస్ మోర్ ఆన్ హెల్త్ అండ్ ప్రాక్టీస్. ఇంతకు మించి దెర్ ఈస్ నో సీక్రెట్ టు సక్సెస్ ఇన్
professional examinations. It's all about believing in yourself, believing in your teachers, the knowledge they passed on you, believing in your practice, believing in your ability to hit the exam, taking care of your health, and a bit discipline for the next 10 days is a simple way to achieve success. I wish all the best to all of you. Do great, practice well, reach me for any doubts in the next 10 days. I'm with you. All the best. I want to see every one of you with flying colors on the result day. Thank you. See you again.